సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏవైతే విధానాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి వ్యవసాయం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కార్మిక ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా అంటే ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు బంద్కు పిలుపునిచ్చినాయి. అయితే బంద్కి అంటే చాలా ప్రాంతాల నుంచి ఈ బంద్కు మద్దతు ఉంది అని చెప్తున్నారు. కొంతమేరకు బంద్ సక్సెస్ఫుల్గానే నడుస్తోంది. బంద్ వాతావరణం అయితే కనిపిస్తోంది దేశవ్యాప్తంగానే. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, పర్టికులర్గా అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందాలు, అమెరికాకి సరెండర్ అయి వ్యవహరిస్తున్నటువంటి తీరు, అంటే ఇక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అమెరికాకి పంపిస్తేనేమో అక్కడ డ్యూటీ పెంచేసి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. అంటే అక్కడ ధరలు పెరిగిపోయి వీటిని కొనేవాడు ఎవడు ఉండడు. కాబట్టి ఆ విధంగా డ్యూటీ పెంచేసి వాళ్ళేమో ట్రేడ్ ఇన్బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ వస్తువులు ఇక్కడికి చీప్గా పట్టుకొచ్చి ఇక్కడ డ్యూటీలు ఏమి లేకుండా అమ్మేస్తున్నారు. సో వీళ్ళు ఎగుమతి చేసుకోవడానికి లేదు, ఇక్కడ అమ్ముకోవడానికి లేకుండా తయారైంది రైతుల పరిస్థితి. అందుకని అమెరికాతో ఉన్నటువంటి ట్రేడ్ ఒప్పందాన్ని పునఃసమీక్షించి దాన్ని సవరించాలి అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. దాంతోపాటు మనకు ఉపాధి హామీ పథకం అని ఉండేది ఇదివరకు. ఆ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడి చేసింది మోడీ ప్రభుత్వం. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఏదో పద్ధతిలో పని దొరికేలాగా చేయటం, అందులో నమోదైనటువంటి వాళ్ళకి ఎక్కడో చోట పని కల్పించి వాళ్ళకి సంవత్సరంలో తగినన్ని రోజులు పని కల్పించి వేతనాలు ఇవ్వాలి అనేది ఆ ఉద్దేశంతో యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం అది. దీనికి తూట్లు పొడి చేశారు. ఇప్పుడు తూట్లు పొడి చేసి దాన్ని నెమ్మదిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఆ విధానాలు మార్చుకుని తిరిగి దాన్ని పునరుద్ధరించాలి అనేది ఒక డిమాండ్. దాంతోపాటు ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలు, పని గంటలకు సంబంధించి ఇతర అంశాలు, అంటే ఫ్యాక్టరీల్లో అనుసరించేటువంటి విధానాల గురించి, వీటికి కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి నిర్ణయాలే ప్రభుత్వ విధానాలుగా వీళ్ళు ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించి కూడా అవి సవరించాలి. కార్మిక సంఘాలతో కలిసి కూర్చుని చర్చించిన తర్వాతే విధానాల రూపకల్పన జరగాలి తప్ప ఏకపక్షంగా జరగడానికి వీల్లేదు అనేది కూడా ఒక డిమాండ్. ఇలా అనేక విషయాలు, పర్టికులర్గా ఆర్థిక రంగానికి సంబంధించి, ఆర్థిక సరళీకరణలకు సంబంధించి, ఈ లిబరలైజ్డ్ ఎకానమీకి సంబంధించి, అది సృష్టిస్తున్నటువంటి విధ్వంసానికి సంబంధించి విధానాలు మార్చుకోవాలి. ప్రభుత్వం లిబరలైజేషన్ పేరుతో డిజిన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీంతో చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు, పర్టికులర్గా కార్మికులు. ప్రైవేటు రంగంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. పెట్టుబడులు వస్తాయి, అక్కడ నుంచి ఏవో కార్పొరేట్లు వస్తాయి అని చెప్తున్నారు, కానీ వచ్చిన కార్పొరేట్లు ఎవరిని ఫెసిలిటేట్ చేస్తాయనే దానికి గ్యారంటీలు ఉండటం లేదు. ఈ అవుట్ సోర్సింగ్, ఈ వ్యవహారాలు తప్ప ఇక్కడ నికరంగా ఉద్యోగాలు, ఈ అవుట్ సోర్సింగ్ మీద కూడా వాళ్ళు కొంత అడ్డు చెప్పారు ఈ మధ్యకాలంలో అమెరికా నుంచి. అది దొంగచాటుగా జరుగుతుంది తప్ప లీగల్గా చాలా చోట్ల అడ్డుపుల్లలు వేస్తారు వాళ్ళు. వాటిని ఎదుర్కొనే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నడవట్లేదు, వ్యవహరించటం లేదు. కాబట్టి ఇవన్నీ సవరించుకోవాలి. అలాగే రైతులకి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ఎగుమతి చేసుకోవడానికి తగిన వాతావరణం ఉండాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా టోటల్గా సామ్రాజ్యవాదులకు అనుకూలంగాను, అంటే అమెరికాకి అనుకూలమైనటువంటి నిర్ణయాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో బతుకుతున్నటువంటి రైతులకి, అలాగే ఈ ఉపాధి హామీ పథకం పునరుద్ధరణ లేకపోవడం వలన కింది కులాల వాళ్ళు సఫర్ అవుతారు. ఈ దేశం స్పష్టంగా కుల సమాజం. కూలీ కులాలు ఉన్నాయి ఇక్కడ. కూలీ కులాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి ఈ దెబ్బ వలన. అందుకని వాళ్ళని పరుగు పందెం వ్యవస్థలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. అక్కడికి వచ్చే పరిస్థితి వీళ్ళకి ఉండదు కాబట్టి మీరు అలాగే ఎందుకు ఉండాలి, మీరు సంపద సృష్టించండి, పైకి వచ్చేయండి అని చెప్తున్నారు ఆయన, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళందరూ ఊతపదం అయిపోయింది వీళ్ళకి. ఒకవైపు ఏమో ఉన్న చోట ఆస్తులు లాగేసుకుంటున్నారు జనాలవి. ఎవరికి వ్యక్తిగత ఆస్తి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు ఈ దేశంలో. ఆస్తికి సంబంధించిన భద్రత లేదు, ఉపాధి భద్రత లేదు, ఏమీ లేదు. అంటే జీవించే హక్కును కూడా కాలరాచి వేస్తున్నారు. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం హామీ ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి హామీ అది. ప్రకృతి ఇచ్చినటువంటి హక్కు జీవించే హక్కు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాదు అది.
రాజ్యాంగం గ్యారంటీ చేసిన హక్కు. ఆ హక్కును కూడా కాలరాసి వేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే కుదరదు అని వీళ్ళు సమ్మెకు దిగారు. ఆ సమ్మె ప్రభావం దేశవ్యాప్తంగా బాగానే కనిపిస్తోంది. కాబట్టి ప్రజలలో వ్యతిరేకత మొదలైంది ఎన్డీఏ ప్రభుత్వం మీద అనడానికి ఇది ఒక స్కేల్, ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే ఇప్పుడు చూస్తే తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా వాళ్ళు పట్టు సాధించడం కోసం చాలా ట్రై చేస్తున్నారు చాలా రోజుల నుంచి వెళ్ళి. అయిపోయింది. బీజేపీకి బి టీమ్ కూడా తయారు చేసుకున్నారు వాళ్ళు. ద్రవిడ అంటే డిఎంకేకి ఉన్నటువంటి ద్రవిడ బేస్ని దెబ్బ కొట్టే కార్యక్రమాన్ని విజయ్కి అప్పచెప్పారు. ఆయన ఆ పనిలో ఉన్నాడు ఆల్రెడీ. అది ఖచ్చితంగా బి పార్టీ అంటారా సార్? మరి డెఫినెట్ గా అదే. ఎందుకంటే తను కలవనని చెప్పాడు కదా సార్. ఇప్పుడు కలవనని చెప్పడం కూడా ఒక వ్యూహమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బీజేపీని, తెలుగుదేశాన్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు రోడ్డు మీద. అవును సార్, ఇప్పుడు అదే జరుగుతుంది తమిళనాడులో కూడా. అంతే, అంతకు మించి ఏమీ కాదు. అది ద్రవిడ ఓట్ బ్యాంక్ని చెదరగొట్టడం, డిఎంకేకి ఉన్నటువంటి ద్రవిడ ఓట్ బ్యాంక్ని చెదరగొట్టడం కోసం బీజేపీ పన్నినటువంటి వ్యూహంలో భాగంగా అక్కడ విజయ్ రంగంలోకి దిగి కథ నడిపిస్తున్నాడు. మరి కేసుల సంగతి ఏంటంటారు సార్? ఇప్పుడు ఆయన మీద కేసులు, ఆయన విచారణ పిలవడం అవన్నీ. అదే ఆయన మీద కాన్ఫిడెన్స్ రావాలి జనాల్లో. ఆయన వేధింపులకు గురవుతున్నాడు అనే విషయం ఎస్టాబ్లిష్ కావాలి. ఆయన సినిమా ఆపింది కూడా అందుకే. ఇవన్నీ కూడా వాంటెడ్ గా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇదంతా స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రకారమే జరుగుతోంది. ఈ స్క్రీన్ ప్లే ఆర్డర్ ప్రకారం జరుగుతోంది అనేది అర్థమవుతూనే ఉంది బయట ప్రపంచానికి. కాకపోతే ఆ టెంపో మిస్ అవ్వకుండా, స్క్రీన్ ప్లే ఇబ్బంది పడకుండా వాళ్ళు అద్భుతమైనటువంటి అభినయంతో నడిపిస్తున్నారు విజయ్ అలాగే అమిత్ షా గారు ఇద్దరు. కాబట్టి దేశం మొత్తం తమ కంట్రోల్లో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత ఉంది ప్రజల్లో బలంగా. చాలా సందర్భాల్లో అది కనిపిస్తోంది. రీసెంట్గా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు చనిపోతే అక్కడ ఊళ్ళో పుల్లెంల అనే గ్రామం, అది ఒక గ్రామం, అక్కడికి ఎవరు వస్తారు అన్న పద్ధతిలో రావద్దు అని చెప్పారు కానీ మహా వస్తే ఒక 500-600 మంది వస్తారేమో అని అనుకున్నారు వీళ్ళు. తీరా అక్కడికి 7-8 మంది స్వచ్ఛందంగా వచ్చేసారు. 10,000 మంది వరకు స్వచ్ఛందంగా వచ్చారు. అండ్ ఇంకొకటి చూస్తే అక్కడ మైక్ సెట్లు 2 ఉంటే రెండింటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నది కూడా చాలా చర్చనీయాంశం అయింది సార్. అది ఏంటి సార్ అసలు? అంత మైకులు ఉండకూడదు, ఏమీ ఇవ్వకూడదు వాళ్ళకి అని అనుకున్నారు కానీ జనం వచ్చేసారు. అన్కంట్రోలబుల్ వదిలేశారు. ఏం చేయాలో చేతులు ఎత్తేసారు పోలీసులు. కాబట్టి ఎందుకు వచ్చారు వాళ్ళు? ప్రభుత్వం మీద ఒక నిరసన ఉంది వాళ్ళకి స్పష్టంగా. కాబట్టి ఇది పదే కనిపిస్తోంది విజిబుల్గా. అదే ఈ రోజున ఈ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి బంద్కి కూడా స్పందన బాగానే కనిపిస్తోంది దేశవ్యాప్తంగా. ఈ స్పందన చూస్తే వాళ్ళకి భయం మొదలై ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపుకు సంబంధించి ఇతర వ్యూహాలు పన్ని దొంగతనంగా అయినా సరే అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని వ్యతిరేకించి ఒక బలమైన ఐక్య సంఘటన నిర్మించే కండిషన్లు కాంగ్రెస్ పార్టీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాలు మార్చుకోవాలంటే తను ఇంకొంచెం బ్రాడ్గా వెడుతూ ఒక విస్తృతమైన ఐక్య సంఘటన ఏర్పాటు చేసుకోవటం అనే కార్యక్రమానికి చొరవ తీసుకుని ముందుకెళ్ళాలి. అది జరిగితే కొంతవరకు ఎన్డీఏకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. ఆ ప్రయత్నం జరగకుండా చేయడానికి వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో కోవర్టుల్ని పెట్టేశారు. ఈ కోవర్టుల్ని తెలుసుకుని వాళ్ళని బయటకు పంపించి కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన జరిపితే తప్ప కుదరదు ఇప్పుడు.